అదే అలాగే ఉందంటున్నారు. అదేమో అది దగ్గర అయిపోతే ఫీజిబిలిటీ లేదంటున్నారు. దాన్ని ఈ రోడ్డు కోసం ఎత్తుకుందాం అనుకున్నాం. మనం 7 లక్షలు అవుతుంది. అయినా పర్లేదా? చూసారా బ్యాంకు లోనే అదే పోతాం. గా ఉంది. ఇది వేరే ఉంటుంది ఎగ్జాక్ట్ గా ఫైనల్ పాయింట్ ఇక్కడ నుంచి బెటర్ అది ఇక్కడ నుంచి ఇది మనం కిందను కల్వర్ట్స్ ఇచ్చేసి పైనుంచి మనకి అంటే ఈ లెవెల్ మెయింటైన్ అవుతూ వాటర్ వెళ్ళిపోయేటట్టు కల్వర్ట్స్ ఇచ్చి పైనుంచి మనకి ట్రాఫిక్ వెళ్ళిపోయేటట్టు ఒకటి అదంతా డిశ్చార్జ్ బేస్ చేసుకుని చెప్పాలి సార్. మీరు ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ అందరికీ నమస్కారం. ఈ రోజున కేశవరం రైల్వే గేట్ దగ్గర ఈ జామ్ అయిపోతుంది కాబట్టి దాని మీద ఆర్ఓబి కట్టాలని చెప్పని రైల్వే డిపార్ట్మెంట్ నుంచి రైల్వే ఇంజనీర్సు, అలాగే మా రాజపురం ఆర్టీఓ గారు, మా మణపేట తహసీల్దార్ గారు, ఎలక్ట్రికల్, ఇరిగేషను, పంచాయతీరాజ్ మొత్తం అధికారులు అందరూ కూడా అధికార యంత్రాంగం అందరికీ రావడం జరిగింది. మరి వారు ఒక ప్లాన్ చూపించారు. దానికి చిన్న చిన్న సూచనలు కూడా మా అందరూ కూడా చెప్పడం జరిగింది. గ్రామానికి సంబంధించి అన్ని పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు కూడా వాళ్ళకి సూచనలు సలహాలు చెప్పారు. దాని అన్నీ కూడా పరిగణలో తీసుకుని అతి తొందరలోనే ఒక స్కెచ్ వేసి దాని ప్రకారంగా మనకి కేశవరం గ్రామంలో ఆర్ఓబిని నిర్మాణం పూర్తవుద్ది. ఇది పూర్తిగా రైల్వే వారి యొక్క ఖర్చుతోటే మొత్తం అంతా కూడా నిర్మాణం జరగబోతూ ఉంది. 2016-17 అయితే కొంత పోర్షన్ ఏమో స్టేట్ గవర్నమెంట్, కొంత సెంట్రల్ గవర్నమెంట్ కింద ఆ వేళ శాంక్షన్ అయింది. తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వంలో దాన్ని పక్కన పెట్టారు. మరలా ఇప్పుడు దాన్ని తిరిగి మరలా మనకి గౌరవ రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు, అదేవిధంగా అమలాపురం ఎంపీ గారు శ్రీ హరీష్ మాధురి గారు ఇద్దరు కలిసి దీని వెంటనే పూర్తవ్వాలని ఒక ఆలోచనతో మరి వారు ముందుకు తీసుకువెళ్లారు. మరి వారిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని అతి తొందరలోనే నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మన ఈ ఆర్ఓబి ప్రపోజల్ కోసం ఆల్ లైన్ డిపార్ట్మెంట్ అలాగే రైల్వే అధికారులు, ఇంజనీర్స్తో సహా మన అక్కడ స్థానిక పెద్దలు అలాగే గౌరవ ఎమ్మెల్యే గారి సమస్యలన్నీ చూడడం అయింది. ఇక్కడ స్థానికులు కూడాను ఉన్న అలైన్మెంట్కి వాళ్ళు ఒక టీ జంక్షన్, ఒక టీ టైప్ కావాలని, అలాగే ఇప్పుడు క్లోజ్ అవుతుంది కనుక వాళ్ళకి అది బరియల్ గ్రౌండ్కి వెళ్ళిపోవడానికి ఒక అండర్ పాసెస్ కూడా కావాలని ఉన్నారు. ఈ వివరాలన్నీ కూడాను మనం నోట్ చేసుకోవడం అయింది. రైల్వే వాళ్ళు కూడా చెప్పడం అయింది. నేను రైటింగ్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేస్తాము. ఇది ఇప్పుడు త్వరగా మనకి ఎంత జరైతులు ఎంత పోతుంది, మిగతా ఫోరం బుక్ ఎంత అనేది అవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసి పనులు త్వరగా అయ్యేటట్టు కూడాను చూడడం జరుగుతుంది.